వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు అయితే ఎండాకాలం కాబట్టి చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడైతే మిల్క్ అయితే వేసేసుకుంటున్నా గైస్. ఈ మిల్క్ అయితే సరిపో, మనం ఇంకో ప్యాకెట్ తెచ్చుకున్నాం గాయస్. మనకి ఎంత మందికి అయితే సరిపోయే అంత పాలు అయితే వేసేసుకోవాలి గాయస్. ఇప్పుడైతే మిల్క్ పౌడర్ అయితే ఒక స్పూన్ అంత వేసేసుకోవాలి. గాయస్ ఇప్పుడైతే మిల్క్ మేడ్ ఒక స్పూన్ అంత వేసేసుకోవాలి. గాయస్ ఇప్పుడే వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకోవాలి కొంచెం. అయితే మిక్స్ చేసేసుకున్నాం గాయస్. మనం చేసిన ప్రాసెస్ ని 2 minutes అయితే లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకుంటున్నా గాయస్. మనం అయితే దాన్ని అయితే ఇంట్లోకి అయితే వేసేసుకున్నాం గాయస్. అయితే వేసేసుకున్నాం వేడిగా అయితే వేసేస్తున్నాం. తిన్న తర్వాత చల్లగా ఉంటుంది. మనకైతే 6 ఉన్నాయి. ఆ 6 లో వాడే అంత వేసేసుకుంటున్నాం. పైన అయితే పెట్టేస్తాం గ్యాస్. ఇప్పుడైతే ఇలాకైతే నింపేశాను. ఫ్రిడ్జ్ లో పెడదాం 15 degrees లో. తర్వాత ఒక 1 hour తర్వాత చాకోబార్ పైన చాక్లెట్ ది నీకు చూపిస్తా ఇలా చేయాలి గాయస్. మనం అయితే ఫ్రిడ్జ్ లో అయితే ఐస్ క్రీమ్ వచ్చేసేద్దాం. ఇది 5 తెచ్చుకుందాం. మన ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది గాయస్. మనం అయితే చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే చేయలేకపోయాం, కానీ వెనిల్లా ఐస్ క్రీమ్ అయితే చేసినాం. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాం గాయస్. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.